హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను ఈరోజు బెండకాయ సాంబార్ చేయడం చూపిస్తానండి. బెండకాయలు ఒక 10-12 కోసాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, కారం, సాల్టు, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, శనగపిండి, బెల్లం, చింతపండు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి చూపిస్తానండి. గిన్నె పెట్టాను పైన మీద. ఉన్నామండి. రెండు స్పూన్లు అంటే 50 గ్రాములు ఉంటుందండి ఆయిల్. కంపల్సరీగా 50 గ్రామ్ ఆయిల్ వేసానండి. ఆవాలు వేస్తాను. జీలకర్ర, ఆవాలు చిటపటంటే, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, వేసానండి. జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసాను. అవి వేగుతున్నాయి. చూద్దాం వేగుతుంది. అల్లం, అల్లం వెల్లిగడ్డ వేస్తుందండి. అట్లనే పసుపు వేస్తుందండి. కలిపేద్దాం. రెండు బాగా కలిసినాక బెండకాయలు వేద్దామండి. బెండకాయలు వేసేద్దాం. బెండకాయలు వేద్దాం. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మంచిగా ఉప్పు కారం బెండకాయలు వస్తుంది. ఇప్పుడు బెండకాయల చింతపులుసు వద్దామండి. చింతపులుసు ఇంత చింతపులుసు వేస్తున్నామండి. ఇప్పుడు కారం ఇంట్లో వేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాం. కారం ఇంత వేస్తున్నా అండి. 1/2 స్పూన్ వేస్తున్నా. సాల్ట్ ఎందుకంటే పులుపు ఉంటుంది కనుక మనం స్పూన్నర వేద్దాం. ఓకేనా? కారం సరిపోయింది కారం. ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేస్తానండి. ఇంత జీలకర్ర 1/2 స్పూన్. కొత్తిమీర, కరివేపాకు వేస్తుంది. కరివేపాకు
కొత్తిమీర, కొంచెం బెల్లం వేస్తున్నానండి, ఎందుకంటే పులుపు కాకుండా మిడిల్గా అవుతుంది. చాలా పులుపు ఉంటే ఈ రోజుల్లో ఎవరు తినట్లేదు కదండి. కొంచెం బెల్లం వేస్తే ఏంటంటే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. కొంచెం బెల్లం, ఇది ఒక 5 నిమిషాలు మసలాలండి. ఓకే అండి, సాంబార్ మసులుతుంది. కానీ ఇంకా కొంచెం బెండకాయ అనేది ఉడకాలండి. కొంచెం బెండకాయ ఉడకాలి. బెండకాయ ఉడకకుంటే కసుకు ఉంటుంది. ఈ బెండకాయ కొంచెం ఉడకాలి. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికితే తర్వాత దీంట్లో బేసన్, ధనియాల పొడి వేద్దాం. ఇప్పుడు చూపిస్తున్నాండి బెండకాయ సాంబార్. ఇట్లా మసులుతుంటుంది. బెండకాయ ఉడికిందా లేదా చూద్దాం. ఉడికింది బెండకాయ. దీంట్లో శనగపిండి మీకు చూపించాను కదండి, ధనియాల పొడి కొంచెం వేసి ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, చిన్న స్పూన్ అంటే పెద్దది కాదు, చిన్న స్పూన్. ఇది కలుపుదామండి. ఒక 2 స్పూన్లు అనుకో, పెద్ద సైజు అయితే 2 స్పూన్లు. ఇది బేసన్, శనగపిండి అంటారు, దీన్ని బేసన్ అంటారండి. ఏదన్నా ఒకటే. ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకొని పోద్దామండి ఇలా. బెండకాయ సాంబార్ రెడీ అండి. బెండకాయ సాంబార్ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. ఎక్కువసేపు అయితే చిక్కగా అవుతుంది. పొయ్యి మీద ఎక్కువసేపు ఉంటే చిక్కగా అవుతుంది. ఓకేనా, బెండకాయ సాంబార్ రెడీ. బెండకాయ సాంబార్ రెడీ అండి. ఇప్పుడు తిని చూపిస్తాను. నేను టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. మీరు చూపిస్తాను. వేడివేడి అన్నం కూడా ఉండాలి. వేడివేడి అన్నం, సాంబార్, చూపిస్తాను. వేడివేడి వేడివేడన్నం చాలా బాగుందండి, మస్తు టేస్ట్ ఉంది. బెండకాయ కూడా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బెండకాయ సాంబార్ చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంత టేస్ట్ వస్తుందో చూడండి.